ఖమ్మం రెస్టిన్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ గడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో జనసేనను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లుగా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా అన్ని ఎన్నికల్లో జనసేన సమర్థవంతంగా పోటీ చేస్తుందని, ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేసి ప్రజలను ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందిస్తామని డాక్టర్ గడాల శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రశ్నించే తత్వం పోయింది. గుడిసెలు బీక్తే గుడిసెల్లో దగ్గరకు వచ్చి ఎందుకు చేశారని చెప్పి ఒక అధికార పార్టీని ప్రశ్నించే నాయకులు లేరు ఈరోజు. అలాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. బట్ అవి పక్కన పెట్టేస్తే తప్పకుండా మా భావజాలం, మా సిద్ధాంతాలు నచ్చి, లేదా మాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చితే మేము ఎవరితోనైనా రాష్ట్రంలో కలిసి పనిచేయడానికి, ఎస్పెషల్లీ ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం తప్పకుండా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది. ఇంత మీరేమన్నారు ఇందాక 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ హయాంలో పాలించిన పరిశ్రమలు వచ్చినాయి అన్నారు. మరి ఈ 12 పరిశ్రమ సంబంధించి తీసుకొచ్చారా? ఎంపీడీసీఎల్ ఉంది మీ దగ్గరే కొత్తగూడెంలో, అది ఎందుకో దాని గురించి పరచుకోవట్లేదు. గతంలో కూడా ఇంతకుముందు బీజేపీ పెద్దలు వచ్చినప్పుడు కూడా మేము ఇదే రకంగా క్వశ్చన్ చేసాము. మీరు నా గురించి తెలంగాణ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియు ఇతర మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. రేపు జరగబోయే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. అది గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి అనుకోండి, తర్వాత జిల్లా స్థాయి వరకు కూడా అనేక రకాల కమిటీలు రాబోయే రోజుల్లో వేసుకుంటున్నాం. సో దానికోసం ఈ కార్యక్రమాన్ని, కార్యాచరణని రేపు రూపొందించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రం. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఖమ్మం ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకత. మనం అందరం ఎప్పుడు చెప్పుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు ఖమ్మం జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ అని చెప్పేసి. ఎస్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఒకవైపు నడుస్తూ ఉంటే మన ఖమ్మం ఎప్పుడు కూడా తన ప్రత్యేకమైన బాటలో, అది ఒక వామపక్ష భావజాలం నుంచి అనుకోండి, తెలంగాణ సాయుధ పోరాటం అనుకోండి, అన్ని రకాల పోరాటాలకు కూడా పురిటిగడ్డ, నాంది ఏదైతుందో అది మన ఖమ్మం జిల్లా. అండ్ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థని పారదోలిన మొట్టమొదటి జిల్లా ఏదైతుందో అది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా. సో అనేక రకాలుగా, ఇకపోతే ఇంకోవైపు చూసుకుంటే మనకున్న అపారమైన ఖనిజ వనరులు ఏవైతున్నాయో, గోదావరి జలాలు ఏవైతున్నాయో, మన శ్రామిక శక్తి ఏదైతుందో సింగరేణి రూపంలో కానివ్వండి, కేటీపీఎస్ రూపంలో కానివ్వండి, మన కార్మిక శక్తి ఏదైతుందో, ఇవన్నింటినీ కూడా మనం చూసుకోండి. ఇంకా అనేక రకాల వనరులు ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ యువశక్తి మన ఖమ్మం బలం. బట్ వీటికి సంబంధించి ఈరోజు ప్రశ్నించుకోవాలి. సుమారు 8 దశాబ్దాల పైగా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా ఖమ్మం ఎంతైతే అభివృద్ధి చెందాలో, నేను మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇది గిరిజన ప్రాంతం, ఇది గిరిజన జిల్లా. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన గిరిజన జిల్లా ఏదైతుందో అది ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇంకా అనేక గ్రామాలకి ప్రాథమిక సౌకర్యాలు ఈ రోజు నోచుకున్న జిల్లా ఏదైతుందో అది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇక్కడ ప్రజల తప్పు కాదు, పాలకుల నిర్లక్ష్యం మనకి క్లియర్గా కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం. గత 2.5 సంవత్సరాల నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఈ రోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మా ప్రజలైతేంది, మనమైతుంది చాలా గర్వంగా చెప్పుకున్న 3 మంత్రులు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది, మిగిలిన జిల్లాలన్నిటికంటే కూడా ముందుంటుంది అని చెప్పేసి. బట్ ఈ రోజు పరిస్థితులు చూస్తే అలా ఉన్నాయా అని చెప్పేసి మనం ఈ రోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? ఉన్న 3 మంత్రులు, గవర్నమెంట్ మంత్రులు ఉన్న 3 నియోజకవర్గాలు మాత్రమే కాదు, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 10 నియోజకవర్గాల్లో ఒక 3 నియోజకవర్గాలు ఈ రోజు మీరు అభివృద్ధి చేసుకుంటే, డెవలప్ చేసుకుంటే మొత్తం జిల్లా మొత్తం అభివృద్ధి అనేది కాదు. మిగిలిన 7 నియోజకవర్గాలను కూడా గవర్నమెంట్ మంత్రివర్యులు గారు చెప్పారు, మొత్తం 10 జిల్లాలు కూడా మేము గెలిపించుకుంటాం. 10 జిల్లాలు కూడా 10
నియోజకవర్గాలను కూడా గెలిపించుకుంటాం, 10 నియోజకవర్గాలు కూడా మేము ఈ రోజు అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పేసి. బట్ ఇక్కడ నిజంగా యాక్చువల్ గా చూస్తే ఆ 3 నియోజకవర్గాల్లోనే అభివృద్ధి అంతంత మాత్రం ఉన్నది. మిగిలిన 7 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అవి ఇంకా గిరిజనులకు సంబంధించిన నియోజకవర్గాలు, వాటిలో అభివృద్ధి నామమాత్రంగా ఉన్నది. సో దీన్ని అంతా కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మా జనసేన పార్టీ ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను మేము రూపొందించుకుంటున్నాం. సో దానిలో భాగంగా రేపు మా ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం అవుతుందో దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ అంటే ఇప్పటి వరకు అనుకోవచ్చు మీరు ఇది ఒక నామమాత్రమైన పార్టీ. ఓకే, ఇక్కడ ఓన్లీ వీళ్ళకి కొంతమంది అభిమానులు కానివ్వండి, కొంతమంది జన సైనికులు కానీ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఈ జనసేన పార్టీ ఆల్రెడీ మీకు తెలుసు కదా, 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది, జనసేన పార్టీలో చర్యలు ఎలా జరుగుతున్నాయి, జనసేన పార్టీ ఎంత బలంగా దృఢంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని ఒక ఆల్టర్నేటివ్ గా ఇప్పుడున్న 2 పార్టీలకి 3 పార్టీలకి ఆల్టర్నేటివ్ గా సమాంతరంగా జనసేన పార్టీ రేపొద్దున అభివృద్ధి చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. సో దానికోసం ఈరోజు ఈ ఉద్యమం రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉమ్మడి జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మాణం చేసుకోవాలి, అలాగనే పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, అండ్ రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో అది ఎంపీపీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, అండ్ మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అన్ని ఎలక్షన్స్ లో కూడా రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ మా గౌరవనీయ అధ్యక్షులు ప్రకటించారు. అండ్ ఇక్కడ కూడా మాకు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి అన్ని ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఇతర పార్టీలతో సమానంగా పోటీ చేయడం, కొన్ని స్థానాలు సాధించటే కంటే ముందు కూడా ప్రజల సమస్యలు మేము పోటీల్లో నిలబడటం ద్వారా ప్రజల సమస్యల్ని ఎగిరి చూపెట్టడం, ప్రజల సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టడం, అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం. సో వీటన్నిటికి కూడా మా జనసేన పార్టీ జనసేన సైనికులందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున మీ అందరికి కూడా జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నాం.